మ్యూలాబోలో క్రైస్తవులు. ఆసిడ్ ద్వీపంలోని మ్యూలాబో పట్టణంలోని క్రైస్తవులందరూ కలిసి క్రిస్మస్ పండుగను గ్రాండ్గా జరుపుకుందామనుకున్నారు. కానీ ఆ పట్టణంలోని ముస్లింలు వారిని అడ్డుకున్నారు. క్రైస్తవులు వారిని దీనాతిదీనంగా బ్రతిమిలాడారు. మేము ఎవరి జోలికి పోము, ఏ తొందర చేయము, మా అంతటా మేమే శాంతియుతంగా మా పండుగను జరిపించుకుంటాం అని ప్రాధేయపడ్డారు. కానీ ముస్లింలు ఎంత మాత్రం కుదరదు, ససేమిరా అన్నారు. మీరు అంతగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలంటే ఊరి వెలుపలున్న కొండ మీదకి వెళ్ళి జరుపుకోండి, కానీ ఊళ్ళో మాత్రం జరపకూడదు అన్నారు. క్రైస్తవులు కనీసం ఊరి బయటకు వెళ్ళి క్రిస్మస్ను జరుపుకోవడానికైనా అనుమతి దొరికినందుకు సంతోషించి ఊరి బయట ఉన్న కొండ మీదకి వెళ్ళి అక్కడ సంబరాలను ఆరాధనను జరుపుకొని అక్కడే తిని అలసిపోయి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ పండగ కొరకు ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడే ఆ పండుగను జరుపుకున్నారు. మరుసటి దినం ఆదివారం డిసెంబర్ 26, 2004 ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. సముద్రంలో పెద్ద భూకంపం వచ్చి దాని ఫలితంగా వెంటనే పెద్ద పెద్ద సునామీ అలలు వచ్చి మ్యూలాబో పట్టణాన్ని ముంచెత్తాయి. దాదాపు 80% పట్టణం నీళ్లలో మునిగిపోయింది. అనేక వేల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మిగిలిన వారు తమ ఆస్తులను పోగొట్టుకొని విలవిలలాడసాగారు. కానీ ఊరి బయట కొండ మీద ఉన్న 400 మంది క్రైస్తవులు మటుకు క్షేమంగా ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా నాశనం కాక దేవుని చేత కాపాడబడ్డారు. మ్యూలాబో పట్టణంలోని ముస్లింలలో కొందరు పట్టణంలో క్రిస్మస్ను జరుపుకొనివ్వకుండా చేశాము, కాబట్టి క్రైస్తవుల దేవుడు మనల్ని శిక్షించాడు అన్నారు. మరికొందరైతే అనేక మంది ముస్లింలు చనిపోయారు, కానీ ఒక్క క్రైస్తవుడు కూడా చావలేదేంటి అని ప్రశ్నించారు. ఒకవేళ క్రైస్తవులు వారి హక్కుల కొరకు పోరాడి పట్టణంలోనే క్రిస్మస్ను జరుపుకొని ఉంటే వారందరూ కూడా చనిపోయేవారే. కానీ వారు తమను తాము తగ్గించుకొని ముస్లింల సలహా తీసుకొని కొండపైకి వెళ్ళినందున ప్రాణాపాయం నుండి కాపాడబడ్డారు.